ఈరోజు మలబార్ షోరూమ్‌కు విచ్చేసినందువలన ఇక్కడ ముఖ్యంగా హంగర్స్ డే యొక్క సెలబ్రేషన్స్ కోసం రావడం జరిగింది. ఈ హంగర్స్ డేలో వీళ్ళు మలబార్ షోరూమ్ వాళ్ళు డైలీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా షోరూమ్ వాళ్ళని అభినందించే విషయం ఏంటంటే, అన్నిటికన్నా అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది కాబట్టి దీన్ని డైలీ వీళ్ళు కంటిన్యూయస్గా నిజామాబాద్ టౌన్లో ఈవినింగ్ 6 ఒక స్పెషల్ టీమ్ని ఎంగేజ్ చేసి కంటిన్యూయస్ 365 డేస్ వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఎందరో పేదలు, ఆకలితో అలమటించే వాళ్ళు చాలామందికి దీనివల్ల చాలా ఎఫెక్ట్గా ఉంటుంది. ప్లస్ చాలామంది హాస్పిటల్స్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ రాత్రిపూట ఆకలి లేకుండా అలాగే నిద్రపోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఈ మలబార్ షోరూమ్ ద్వారా వాళ్ళందరికీ మేలు జరుగుతుంది. దాంతోపాటు మేము వచ్చిన ముఖ్య ఉద్దేశంతో పాటు ప్లాస్టిక్ గురించి కూడా ఒక 2 విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను. దాంతో ఈ June 5 వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సెలబ్రేషన్ సందర్భంగా ఈ సంవత్సరము ప్లాస్టిక్ని గ్లోబల్లో అంతమొందించాలని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు డిసైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్ మన సాధ్యమైనంత వరకు, మన పరిధిలో ఉన్నంత వరకు మనం ప్లాస్టిక్ యొక్క యూసేజ్ని తగ్గించాలని నేను తెలియజేసుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన షోరూమ్ యజమానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు వరల్డ్ హంగర్ ఫ్రీ డే కాబట్టి మనకి ఇక్కడ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నిజామాబాద్ బ్రాంచ్లో మన ఇయర్ సెలబ్రేషన్ హంగర్ ఫ్రీ వరల్డ్ది జరిగింది. సో మనకి ఇనాగరేషన్ లాంచింగ్ వచ్చేసి మన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రెస్పెక్టెడ్ సంజయ్ సార్ వచ్చారు. మనం ఏం చేస్తుంది, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఏం చేస్తున్నారు అంటే, యాజ్ ఏ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మనం ఎవ్రీ ఇయర్ మన ప్రాఫిట్ది 5% మనం రిటర్న్ బ్యాకింగ్ టు ద సొసైటీ అన్నట్టు చేస్తున్నారు. సో దానికి ఒకటి ఏమంటే, మనం డైలీ ఫుడ్ ప్యాకెట్స్ ఇప్పుడు నిజామాబాద్ కూడా ఇస్తున్నాయి. ఎవ్రీ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, ఆల్ ఓవర్ ఇండియా మనం పర్ డే 60,000 ఫుడ్ ప్యాకెట్స్ ఈ లాస్ట్ ఇయర్లో మనం ఇచ్చింది పర్ డే. సో ఈ ఇయర్ కూడా మనం అది 70,000 ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వాలి అన్నట్టు ఈరోజు మనం స్టార్ట్ చేసాము. సో ఇది ఫుడ్ ప్యాకెట్స్ కాకుండా మనం ఉమెన్ స్కాలర్షిప్స్ కూడా ఇస్తున్నాము. ఇలాంటి ఎక్కువ ప్రాజెక్ట్స్ మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మలబార్ గోల్డ్ గ్రూప్ది వస్తుంది. సో మనం ఈ ఇయర్ కూడా మనం పెట్టిన టార్గెట్కి అచీవ్ చేయడానికి కూడా మనం ట్రై చేస్తున్నాము.